హాయ్ గైస్, నేను ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నా. ఎక్కడికంటే అది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. యాక్చువల్ గా నాకు చాలా దగ్గరలోనే ఉన్నాడు. నేను హైదరాబాద్ లో ఉన్నా. రీసెంట్ గా మా అన్నకి మ్యారేజ్ అయింది. ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టా కదా, ఆ అన్న ఇంటికి ఇప్పుడు వెళ్తున్నా. యాక్చువల్ గా అన్న నాకు దగ్గరలోనే ఉన్నాడు, ఒక 10 to 12 km లోనే ఉన్నాడు. బేసిక్ గా మనం పక్కన ఉన్నా సరే అసలు వెళ్ళాం, ఎందుకో తెలీదు, అసలు అవ్వదు. వాళ్ళు తిట్టి రారా రారా అంటే గానీ ఎవరు కదలరు. యాక్చువల్ గా నిన్నే రమ్మన్నాడు కానీ నేను బోనాలి కదా, సో అందుకనే నిన్న వెళ్ళకపోయా. సో ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చేస్తా అని చెప్పా. సో అన్నకి ఈ రోజు నైట్ షిఫ్ట్ అంట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్న ఖాళీనే, వదిన కూడా ఇంట్లోనే ఉందంట. మంచి కంటెంట్ ఉంది, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా రియాక్షన్ ఉంటుందో, వీడియో ఎలా ఉండబోతుందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కెన్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రైనీ సీజనే కదా, క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా అని మార్నింగ్ 11 o'clock వరకు పడుకొని ఉన్నా. 11 o'clock లేచి స్టార్ట్ అయ్యా. కానీ స్టార్ట్ అయిన తర్వాతే తెలిసింది బయట ఎండ దుల్లగొట్టేస్తుందని. ఈ ఎండే ఎక్కువ అనుకుంటే ఎండకు తోడు మళ్ళీ ట్రాఫిక్. హైదరాబాద్ ట్రాఫిక్ అంటే అందరికీ తెలిసింది, కానీ ఈ రోజు ఉన్న ట్రాఫిక్ మాత్రం బేభత్సం అసలు. కానీ ఎల్లకి తప్పదు కదా, వస్తాను మాట ఇచ్చేసాను. అక్కడ అన్ని ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా సడన్ గా వచ్చిన ఎండలో గానీ, సడన్ గా వచ్చిన వర్షంలో గానీ బయటకు రావద్దు. ఎందుకంటే ఇప్పుడున్న క్లైమేట్ కి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. కొంచెం ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. ఎట్ లాస్ట్ ఆ ఎండ అన్ని దాటుకుంటూ వదిన వాళ్ళ ఇంటికైతే ఫైనల్ గా వచ్చేసాం. అంటే ఫస్ట్ టైం వచ్చా వీళ్ళ ఇంటికి, అన్నయ్య వదిన ఇంటికి. అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా రాలే. అంటే వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, అయినా కానీ నేను ఒక్కసారి కూడా ఇక్కడికి రాలే. సరే ఇప్పుడు వచ్చాను వదినతో. అసలు అంటే మ్యారేజ్ టైంలో మాట్లాడడం, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతే. డైరెక్ట్గా ఇలా వచ్చి వన్ డే మొత్తం ఉండడం అంటే ఎప్పుడు జరగలే. చూద్దాం ఎలా ఉంటుందో అక్కడ, అసలు ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూద్దాం. చిన్న షై ఫీల్ ఉంది, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. కిందే వదిన కాల్ చేసా, వదిన ఎక్కడ ఉన్నావు అంటే పైకి వచ్చేసాను అన్న డైరెక్ట్ గా చెప్పింది. నేను డైరెక్ట్ పైకి వచ్చేసా. చూద్దాం వదిన అన్నయ్య ఏం చేస్తున్నారు, ఏం రెడీ చేస్తున్నారు. వదిన అయితే ఫుల్ కుకింగ్ లో ఉంది. ఈ టైంలో డిస్టర్బ్ చేసామంటే తెలుసుగా, ఉప్పులు కారాలు ఎక్కువైపోతాయి. పాపం నైట్ అంతా కష్టపడి నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ హ్యాపీగా రిలాక్స్డ్ గా పడుకున్నాడు. ఇంకా లైట్స్ ఆఫ్ చేసుకొని. మొత్తానికైతే లేచాడు. లేచిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్కి వెళ్ళిపోయాం. ఇంకా నేను వచ్చాను చెప్పి ఈ రోజు స్పెషల్ గా వదిన నాన్ వెజ్ తిందు, అయినా మా కోసం స్పెషల్ గా చేసిన ఐటమ్స్ చూడండి. చికెన్, ఎగ్స్, ఆనియన్స్, ఏంటది ఏంటి బాబా అన్న ఇంకోసారి. బాబా బాబా బాబా, మా వదిన వంట చేసింది భయ్యా సూపర్. అసలు అంతే, అసలు ఎన్ని చెప్పినా తక్కువ. అంత బాగుందన్న మాట కూడా తక్కువ ఈ ఫుడ్ గురించి. అంత మంచి ఫుడ్ తిన్నాక స్వీట్ తినకపోతే ఎలా? అందుకే మా వదిన ఒక స్వీట్ కూడా ఇచ్చేసింది. దాని నుంచి లేపితే ఇప్పుడు లేచాడన్న. లేచి బ్రష్ చేసాడు అనుకోండి, చేయలేదని మాత్రం అరే నీ అబ్బా చేసాడు. ఫ్రెష్ అప్ అయిపోయాడు, లంచ్ అయిపోయింది. ఇగో ఇప్పుడు స్వీట్ కూడా అయిపోతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంటికి పిలిచి లంచ్ అయిపోయాక టీవీ చూసాక యూనో అంతేనా? అంతేగా అంతేగా. నిద్ర రావట్లేదా? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. వెళ్ళు. కొత్తగా పెళ్ళైంది కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంట్రా వెరి నవ్వు? ఏమో వచ్చేస్తుంది. ఏంట్రా తెలుసు కదా, ఇందాక కుకింగ్ చేసేటప్పుడు ఫుల్ గా సీరియస్ గా కుక్ అయిపోయింది, బతికి అయిపోయింది. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా గేమ్ ఆడుకోవడం స్టార్ట్ చేసాం. ఇది చూసి ప్యాక్ ఆట అనుకోకండి, ఇందాకే చెప్పాక యూనో. ఇక్కడితో వ్లాగ్ కంప్లీట్ అయింది. అనియా హ్యాపీ కదా? హ్యాపీ ఉండదు నీకు, సమ్మగా ఉండదు. ఒక ఆల్మోస్ట్ ఒక ఈ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఇది 4th time 5th time అనుకుంటా. రా 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 రా. ఇప్పటికి వెళ్ళి ఒక 2-3 houses షిఫ్ట్ అయ్యారా.
2 houses షిఫ్ట్ అయ్యారు. ఎక్కడ హౌస్ అక్కడ హౌస్ ఉండేదంట, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అక్కడ వాసు బాలినట్టుంది, అందుకే నన్ను అక్కడ రానివ్వకుండా చేసిన హౌస్. ఇక్కడికి వచ్చేసా. మ్యాటర్ ఏంటంటే అన్న వాళ్ళది యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, అనిల్ దివ్య డైరీస్, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒక మంచి వ్లాగ్ ఆర్ మంచి షార్ట్ సిరీస్తో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ టాటా, సీ, బై బై. చెప్పండి, మీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సబ్స్క్రైబర్ చెప్పండి, నువ్వు చెప్పు. సిగ్గుపడుతుంది అనిల్ దివ్య డైవర్. పెద్ద మాట అన్నాడు సార్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చేస్తారులే ఈ రోజంతా. అనిల్ దివ్య డైరీస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సేవలో కాదు, నీ ఇక్కడ చెప్పు గట్టిగా. అనిల్ దివ్య డైరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్గుపడుతున్నాడు ఆయన. అప్పటికిప్పటికేం మారలేదు. సరే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ, బై బై.